నమస్తే అండి, నేను రజా. ఈరోజు టీవీ డిబేట్లో సాంబశివరావు గారు శ్రీరెడ్డి, ఇంకెప్పుడు శ్రీరెడ్డి సాంబశివరావు రియాక్షన్. సో వీడియో చూసిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే, బేసిక్గా జనసేన పార్టీ కార్యకర్తలు టీడీపీ పార్టీ కార్యకర్తలే కాదు, సో జర్నలిస్టులు వాళ్ళు వీళ్ళు ఈ గత 5 సంవత్సరాల పాటు వీళ్ళు ఉపయోగించినటువంటి భాష విషయంలో ఎంత విసిగి చెందిపోయి ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కొంచెం చూసి చూడనట్టు వదిలేసినప్పటికీ కూడా, బట్ పాత తరం రాజకీయాన్ని ఈ రోజున ఏమాత్రం కూడా ఇప్పుడున్నటువంటి యువత కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు, అదేవిధంగా జర్నలిస్టులు కావచ్చు, చూస్తున్న తీరు కోణం మారిపోయిందని చెప్పాలి. పోసాని కృష్ణమురళి టీవీ5కి సంబంధించి, బిఆర్ నాయుడు గారికి సంబంధించి, ఇదే సాంబశివరావు గారికి సంబంధించి, అదేవిధంగా టీవీ5 షోకి సంబంధించి ఎంత కారు కూతలు కూర్చున్నాడో నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మరి ముఖ్యంగా బిఆర్ నాయుడు గారిని ఉద్దేశించి చాలా దారుణమైన మాటలే మాట్లాడినాడు. ఎక్కడితో వదిలిపెట్టలేదు. శివాని ఉద్దేశించి, శివ అయితే టీవీ5 యాంకర్ వీడియోలు చేస్తూ ఉంటారు. సో ఆయన ఏ పెద్దగా తప్పు కూడా మాట్లాడలేదు, ఏదో ఒకటో రెండో మెంటల్ అన్నాడు. దానికి గాను ఆ సదరు వ్యక్తిని ఎంత దారుణమైన స్థాయిలో టార్గెట్ చేసినాడంటే, అది కూడా కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఈ పోసాని కృష్ణమురళి టార్గెట్ చేసినటువంటి పరిస్థితి. ఇది పోసాని కృష్ణమురళికి సంబంధించి టీవీ5 మీద చేసినటువంటి మాటల దాడి. ఇక శ్రీరెడ్డి అనమాట. ఈ శ్రీరెడ్డి వచ్చేసి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నుంచి కొంచెం సైలెంట్ అయినట్టు కనిపించింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా పోస్టులు పెడుతుంది, వీడియోలు చేస్తుంది, మా అన్న సింహం అంటుంది. పోస్టులు చేయకూడదా, లేకపోతే ఆ మాటలు పెట్టకూడదంటే పెట్టుకోవచ్చు, తప్పలేదు. బట్ ఈమె గారు ఒకప్పుడు మాట్లాడిన భాష ఉంది కదా, మరి ఆ భాష విషయంలో చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పేసి ఒత్తిడి అయితే పెరుగుతుంది. దాని రీత్యా ఈరోజు సాంబశివరావు గారు ఏదో తన మనసులో ఉన్నటువంటి ఇంటెన్షన్ మొత్తం బయట పెట్టేశాడు, లేకపోతే ఆయన ప్రకోపాన్ని చూపించాడు, అది కాదు. గ్రౌండ్ లెవెల్ టీడీపీ పార్టీ క్యాడర్ అయినా, జనసేన పార్టీ క్యాడర్ అయినా కోరుకుంటున్నటువంటి విషయాలు రెగ్యులర్గా డే టు డే లైఫ్లో డిబేట్లు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులకు తెలియంది కాదు. ఆయనకి తెలుసు కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారు, కార్యకర్తలు ఏం ఆశిస్తున్నారు, టీడీపీ పార్టీ అభిమానగణం ఏం ఆశిస్తుంది, జనసేన పార్టీ క్యాడర్ కార్యకర్త అభిమానగణం ఏం ఆశిస్తుందని చెప్పేసి ఆయనకు అర్థమవుతుంది. ఆయనకి తెలుసు కాబట్టి చెప్పాడు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడలేరు, ఏదో 1-2 సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా అక్కడ దాకా రీచ్ అయ్యేటటువంటి పర్సన్స్ మాట్లాడడం వల్ల ఉపయోగం ఇదే అనమాట. ఈరోజు సాంబశివరావు గారు శ్రీరెడ్డి గారి విషయంలో గారు అంటున్నా అని చెప్పేసి తప్పుగా తీసుకోబాకండి. ఎందుకంటే మహిళకి మన సమాజంలో మనం గౌరవం ఇవ్వాలి. వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళు అనేది మనకు అనవసరం అది. బట్ చట్టం, అదేవిధంగా పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తాయి అనేది శ్రీరెడ్డి గారి విషయంలో అతి త్వరలో చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈరోజు సాంబశివరావు గారు మాట్లాడినారంటే తప్పనిసరిగా ప్రభుత్వంలో కదలికైతే వస్తుంది, నాయకుల్లో కదలిక వస్తుంది. మరి ఎందుకంటే రోజు రోజుకి శ్రీరెడ్డి ఎలక్షన్స్ అయిపోయిన దగ్గర నుంచి సైలెంట్గా ఉన్నప్పటికీ కూడా, చంద్రబాబు నాయుడు గారి మీద హోయలు పోతా వీడియోలు చేయకపోయినప్పటికీ, పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టం వచ్చినట్టుగా టార్గెట్ చేయకుండా మాట్లాడకపోయినప్పటికీ, నారా లోకేష్ గారి గురించి ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా కామెంట్లు చేయకపోయినప్పటికీ కూడా క్యాడర్ మాట్లాడినటువంటి మాటల్ని మర్చిపోలేకపోతున్నారు. సో దాని పర్యవసానమే ఈ రోజున మన సాంబశివరావు గారు రియాక్ట్ అయినటువంటి తీరు. సో ఇదంతా శ్రీరెడ్డికి పక్కన పెడితే ఇంకా కొంతమంది ఉన్నారనమాట వైసీపీ లీడర్లు. సో ఈ వైసీపీ ప్రస్తుతానికి అయితే మనందరూ కూడా తెలిసిందే, వైసీపీ లీడర్లు వల్లభనేని వంశీ గారు ఇంకా జైల్లోనే ఉన్నారు, బోరిగడ్డ అనిల్ జైల్లోనే ఉన్నాడు, వర రవీంద్రారెడ్డి ఇంకా జైల్లోనే ఉన్నట్టున్నాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇంటూరు రవి గారు, నేను రెస్పెక్ట్ ఇస్తా, వాళ్ళు మనిషి కాబట్టి నేను మనిషి పరంగా రెస్పెక్ట్ ఇస్తా, వాళ్ళు ఏ పార్టీ అయినా ఉండే. సో ఆ ఇంటూరు రవికిరణ్ గారి విషయంలో మాత్రం ఆయన మొదట్లో కూటమి ప్రభుత్వం వచ్చిన టైంలో చాలా పోస్టులు అయితే పెట్టినాడు అనమాట. దాని పర్యవసానాల రీత్యా ఆయన చాలా గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన సైలెంట్ అయినట్టు కనిపిస్తున్నారు. అదేవిధంగా రెడ్డి గారు అమ్మాయి అని చెప్పేసి ఒక ఆమె ఉందన్నమాట. వీళ్ళందరూ ఒక లెవెల్ అయితే శ్రీరెడ్డి మరో లెవెల్ అనమాట. సో అది ఆమె నెక్స్ట్ లెవెల్ అనమాట. ఎందుకంటే కత్తి మహేష్తో ఈమె మాట్లాడిన మాటలు, ఈమె చేసినటువంటి ఆ టైంలో చేసినటువంటి చేష్టలకు సంబంధించి చాలా లెక్కలు ఉన్నాయి, తీయాల్సినవి చాలా లెక్కలు ఉన్నాయి. అదేవిధంగా మన ఒక సోకాల్డ్ డైరెక్టర్ ఉన్నాడు కదా, ఇటీవల కాలంలో ఆయనకి నోటీసులు ఇచ్చి కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ రమ్మంటున్నారు కదా. సో ఆయన మాట్లాడించడం కారణంగా ఈమె ఉపయోగించినటువంటి భాష ఏదైతే ఉంది కదా, పవన్ కళ్యాణ్ గారి తల్లిని ఉద్దేశించి, సో ఈ లెక్కలు తేలాల్సి ఉంది కదా. ఒకటైతే చెప్తా, వైసీపీ పార్టీలో కనిపించిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలి, వాళ్ళ సపోర్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలి, లేదంటే ఆ పార్టీ కోసం గొంతెత్తి మాట్లాడేటువంటి ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలి అని కోరుకునే కుసంస్కారం అయితే నాకు లేదు. అదేవిధంగా చాలా మంది టీడీపీ అభిమానులు, జనసేన పార్టీ అభిమానులు, ఏ పార్టీకి అభిమానులు ఉంటారు, ఏ పార్టీ నాయకుడికి. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి హెల్ప్ చేసి ఉండొచ్చు. సో దాని రీత్యా ఆయన మంచో చెడైనప్పటికీ కూడా ఆయన కోసం నిలబడేటటువంటి వ్యక్తులు ఉంటారు. కాబట్టి అందరూ ఘాటికి కట్టేసి వీళ్ళందరిని అరెస్ట్ చేయాల్సిందే, వీళ్ళందరిని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి కోరుకునేటటువంటి మూర్ఖత్వం జనసేన పార్టీ కేడర్కి లేదు, ఇటు టీడీపీ పార్టీ కేడర్కి లేదు. కానీ వీళ్ళు కోరుకుంటున్నటువంటి అంశం ఏంటంటే
మిమ్మల్ని తిట్టారు, మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు తోలనని మాట్లాడారు. ఇప్పుడు కనుక వాళ్ళ గవర్నమెంట్ వచ్చి ఉంటే కనుక మీ మీద మాట్లాడేటువంటి మాటలు దాడి నోటితో చెప్పలేనటువంటి పరిస్థితి అయితే ఉండేది. కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోండి. వీళ్ళ మీద చర్యలు తీసుకోవడం ద్వారా ఇలాంటి వ్యక్తులు తయారవకుండా ఉంటారు అనేదే ఈరోజు సాంబశివరావు గారు మాట్లాడినా, శివ గారు మాట్లాడినా, టీవీ5 యాజమాన్యం మాట్లాడినా. ఎందుకంటే బిఆర్ నాయుడు గారిని ఏ స్థాయిలో టార్గెట్ చేసినారో ఈ పోసాని కృష్ణమురళి నేను మాటల్లో చెప్పలేంది. టీటీడీ చైర్మన్ అయిన తర్వాత బిఆర్ నాయుడు గారిని టార్గెట్ చేసినాడు అనమాట. మరి బిఆర్ నాయుడు గారు ఆయన ఏ రోజు కూడా బయటకు వచ్చి ఏ ఒక్కరిని టార్గెట్ చేయలేదు. ఎస్ కరెక్టే, ఆయనకు ఒక పార్టీ అయితే ఇష్టం ఉండొచ్చు, ఒక సంస్థ అయితే ఇష్టం ఉండొచ్చు, దాని ప్రేమను చూపించుకొని ఉండొచ్చు కావచ్చు కాక అంత మాత్రాన నువ్వు అంత మాటలు దాడి ఆయన ఛానల్ ద్వారా ప్రశ్నించిన ప్రశ్న కూడా సభ్య సమాజాన్ని యాక్సెప్ట్ చేసే తప్ప ధిక్కరించేదైతే కాదు. అలా అంటే మీరు మాత్రం వైసీపీ పార్టీ తరపున సపోర్ట్ చేయొచ్చు, ఎదుటోడు వేరే పార్టీకి సపోర్ట్ చేస్తే మాత్రం వాళ్ళు మాత్రం మనం దుమ్మెత్తిపోసేస్తామా? సో శ్రీరెడ్డి విషయంలో కూడా ఈ రోజున ఇంత పగడ్బందీగా పట్టుకొని లాగడానికి కారణం ఏంటంటే ఆమె ఉపయోగించినటువంటి భాష. ఆమె ఎలక్షన్స్ ముందు రిజల్ట్ ముందు రోజు కూడా పొయ్యలు పోతా అటు ఇటు తిప్పేస్తా అసలు ఎంత 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 చేసిందంటే వీడియోలో ఉంటాయి, మరి డిలీట్ చేసింది అనుకుంటా చూడండి. అదేవిధంగా ఈమె వెనక ఎవరున్నారు అనే దానికి సంబంధించి కూడా కూపీ లాగాల్సి ఉందని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. ఎందుకంటే పోసాని కృష్ణమురళి గారు ఇటీవల బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఒక మాట చెప్పినాడు, నా వెనక సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్క్రిప్ట్ ఉందని చెప్పేసినారు. ఆ తర్వాత మీడియాలో అది ఎంత వైరల్ అయిందో కూడా మనందరికీ కూడా తెలిసింది. నేను ఎంతకు వీడియోలో కూడా ఎంతకుముందు వీడియోలో కూడా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి కోసమే నిలబడ్డటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీలైనంతవరకు ఆయన పేరు చెప్పరు. సావో బతుకో వాళ్ళ పేరే చెప్పుకుంటారు. ఈరోజు వల్లభనేని వంశీ గారు ఉన్నారు, నన్ను సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పడం, జోగి రమేష్ ఎట్టి పరిస్థితులు చెప్పడం, రేపొద్దున పేరుని ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళినా ఆయన కూడా చెప్పడం, నేనే మాట్లాడే అంటాడు. అదేవిధంగా మన కొడాల నాని గారు ఆయన ఒకవేళ చేసినా కానీ నా సొంతంగా నేనే మాట్లాడే అంటాను తప్ప ఎట్టి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిచ్చాడనో సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడించడం లేదు. బట్ ఈ పోసాని కృష్ణమురళి గారు కావచ్చు, ఈ శ్రీరెడ్డి కావచ్చు, సో మరి కొంతమంది ఆళ్ళు ఉంటారు కదా, సో మిమ్మల్ని ఎవరు మాట్లాడించారని చెప్పేసి గట్టిగా అడిగితే కనుక వాళ్ళు కొన్ని పేర్లు అయితే బయట పెట్టడానికి అయితే అవకాశం అయితే ఉంది. రెండోది సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేయకుండా ముందస్తుగా వాళ్ళు ఏదో బెయిల్ పిటిషన్లు వేసుకున్నారన్న వార్తలు కూడా సర్క్యులేట్ అవుతున్నటువంటి విషయం మనంతా కూడా చూస్తున్నాం. బట్ ఈ శ్రీరెడ్డి విషయంలో మాత్రం ఎందుకంటే నారా లోకేష్ గారిని కూడా అత్యంత దారుణంగా టార్గెట్ చేసింది, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసింది, చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసింది. అసలుకి మా జగనన్న నా కోసం ఉన్నాడు, నిలబడతాడని చెప్పేసి ఎన్ని ప్రగల్భాలు. నేను మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి కోసం మీరు నిలబడవచ్చు, ఆయన కోసం పోరాడవచ్చు, ఆయన కోసం ఆయన పార్టీ గొంతుగా ఉండొచ్చు, కానీ పరిధి దాటి మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ఇదే మాట నేను జగన్మోహన్ రెడ్డి గారిని మనం మాట్లాడితే మీరు తిడితే కనుక నేను ఇదే విధంగా క్వశ్చన్ చేస్తున్నా కదా. టీడీపీ పార్టీ కార్యకర్త ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టొద్దు, జనసేన పార్టీ కార్యకర్త ఎవరు కూడా ఎన్నిసార్లు చెప్పి ఇప్పుడు దాకా. అలా వైసీపీ పార్టీ నుంచి ఎంతమంది చెప్పారు? ఏ ఒక్క వైసీపీ పార్టీ కార్యకర్తైనా లేదంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్న లేదా యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టొద్దానో, చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టొద్దానో. కానీ నేను ఎన్నిసార్లు చెప్పుంటా, శ్రీరెడ్డి విషయంలో కూడా రేపొద్దున తప్పనిసరిగా తీసుకోవాల్సిందే చర్యలు అనేది సాంబశివరావు గారి రియాక్షన్. అది సాంబశివరావు గారి మాట కాదు, అది ఎంటైర్ టీడీపీ జనసేన పార్టీ క్యాడర్ మాట.